మనం నిన్నేం నేర్చుకున్నాం, కార్లో కూర్చున్నాక ఏమేమి చేయాలో నేర్చుకుందాం. సో ఫస్ట్ మనం కార్ ఈ రోజు ఎట్లా స్టార్ట్ చేయాలనేది నేర్చుకుందాం. ఫస్ట్ ఏం చేయాలంటే ఫస్ట్ క్లచ్ తొక్కాలి. క్లచ్ తొక్కి తర్వాత కీ తిప్పాలి. ఇప్పుడు లాక్ ఉంది, తర్వాత స్టెప్ బై స్టెప్ ఆన్ చేయాలి. ఓకే, ఫస్ట్ స్టెప్ ఆన్ చేసినాం, ఇక సెకండ్ స్టెప్లో ఇగ్నిషన్ ఆన్ అవుతుంది. సో ఇక్కడ చూడు, ఒకసారి ఆఫ్ చేయి, మళ్ళీ ఆన్ చేయి. ఇక్కడ హీట్ సింబల్ వచ్చిందా రైట్ సైడ్ లో, ఆ హీట్ సింబల్ వచ్చి పోయిన తర్వాతనే కార్ స్టార్ట్ చేయాలి. మళ్ళీ ఒకసారి ఆఫ్ చేసి ఆన్ చేయి. అది సింబల్ వచ్చిందా, అది వచ్చి అది బంద్ అయిన తర్వాతనే కార్ స్టార్ట్ చేయాలి. అప్పటిదాకా కార్ స్టార్ట్ చేయదు. ఇగ్నిషన్ అనేది ఆన్ అయిన తర్వాత పవర్ సప్లై అనేది ఇంజన్ దాకా, అంటే పెట్రోల్ ట్యాంక్ నుంచి పెట్రోల్ ఇంజన్ దాకా వచ్చిన తర్వాతనే కార్ స్టార్ట్ చేయాలి. అర్థమైందా? ఒక్క నిమిషం ఆగు, నేను లోపలికి వస్తా. సౌండ్ చేయొద్దు, రైట్? ఇప్పుడు ఒకసారి కీ ఆన్ చేయి, సౌండ్ వస్తుంది. నేను ఆన్ చేయి, చాలు చేయక, బంద్ చేయి, తల బంద్ చేయి, జస్ట్ కీ ఆన్ చేయి అంతే. కీ ఆన్ చేయి, సౌండ్ వస్తుంది. నేను వచ్చిందా? ఆన్ చేసివా? ఆఫ్ చేయి, ఆన్ చేయి. సౌండ్ వస్తుందా? ఆ సౌండ్ వచ్చి ఆఫ్ అయిన తర్వాతనే స్టార్ట్ చేయాలి. ఓకేనా? అర్థమైందా? రైట్. ఖచ్చితంగా ఎప్పుడు కార్ స్టార్ట్ చేసినా ఖచ్చితంగా సింబల్ వచ్చి బంద్ అయిన తర్వాతనే చాలు చేయాలి. లేకపోతే ఆ సింబల్ కాకపోయినా సౌండ్ అన్న అబ్జర్వ్ చేసి సౌండ్ ఆఫ్ అయిన తర్వాత కార్ సెల్ఫ్ అనేది స్టార్ట్ చేయాలి. ఓకేనా? అప్పటిదాకా సెల్ఫ్ కొట్టొద్దు, దానికంటే ముందు సెల్ఫ్ అస్సలు కొట్టొద్దు. రైట్. రైట్.